ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడులో కంబులకై గోడు చిందే కదా. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరంపు జీలను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. దురితంబు తలపులే పరమగురుని శిరముపై, నెనరు లేక ముత్తినయ్య ముంగ్య కిరీటమై. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాపేచ తోడుగూడు నాదు చెడ్డ పడకలే, పరమగురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఏక మనసు, వన్నెస్ ఆఫ్ మైండ్. ఏక మనసు అనగా ఏక ఆలోచనలు, ఏక భావాలు, ఏక ఉద్దేశాలు కలిగి ఉండడము. ఈ దినము యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ ఏక మనసును గూర్చి యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం నుండి 19వ వచనం వరకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము చాలా ప్రత్యేకమైనది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి 3.5 సంవత్సరాలు కూడా ఆయన అనేక విషయాలలో తండ్రికి ప్రార్థన చేసినట్లుగా, అదే విధముగా తన శిష్యులకు కూడా ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటే, ఈ యొక్క 17వ అధ్యాయము మాత్రము స్వయంగా యేసుక్రీస్తు వారే తన యొక్క శిష్యుల కొరకు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేయడము మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆయన ఈ భూలోకాన్ని విడిచి తండ్రి వద్దకు వెళ్ళేటువంటి సమయం సమీపిస్తున్నప్పుడు తన యొక్క శిష్యులతో యేసుక్రీస్తు వారు అనేక విషయాలను పంచుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో వారు ఎలాగూ జీవించాలి, ఎలాగూ సిద్ధపడాలి, ఎలాగూ సువార్తను ప్రకటించాలి అనేటువంటి విషయాలను గూర్చి, అదేవిధంగా పరిశుద్ధాత్మను గూర్చి కూడా వారికి చాలా స్పష్టముగా తెలియచేయడం మనం చూడగలుగుతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, కానీ ఇక ఆయన సిలువకు అప్పగింపబడడానికి కొన్ని గడియలు మాత్రమే ఉంటుండగా ఆయన ఎంతో భారము కలిగి తన యొక్క శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటే ఆయన చేసినటువంటి అన్ని ప్రార్థనలో కన్నా ఈ యొక్క ప్రార్థన చాలా పెద్దదిగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆయన అనేక విషయాల కొరకు, ప్రత్యేకించి లోకము కొరకు ఆయన ప్రార్థన చేయడం లేదు, కానీ తన శిష్యుల కొరకే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ అధ్యాయాన్ని కూడా ప్రధాన యాజకుని ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ హై ప్రీస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను.
ఎంత స్పష్టంగా ఆయన తెలియచేస్తా ఉన్నాడండి. ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే తన యొక్క సువార్త నిమిత్తము నియమించుకున్నాడో వారి కొరకు ఆయన ప్రత్యేకించి, అంటే లోకస్తుల కొరకు ఆయన అనేక మార్లు ప్రార్థించాడు, అనేక విషయాలు ఆయన తెలియచేశాడు. కానీ ప్రత్యేకించి తనను వెంబడించినటువంటి వారి గురించి ఒక స్పెషల్ ప్రేయర్ చేయడం అనేటువంటిది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటే వాట్ డిడ్ జీసస్ ప్రేయిడ్ ఫర్, ఆయన దేని కొరకు ప్రార్థన చేశాడు అని అంటే ముఖ్యంగా హీ ప్రేయిడ్ ఫర్ యూనిటీ. ఆయన ఒక ఐక్యత కొరకు, లేదా ఆ వన్నెస్ ఆఫ్ మైండ్, ఏక మనసు కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, మిగిలినటువంటి విషయాలు కనుక మనం చూస్తే హీ ప్రేయిడ్ ఫర్ దేర్ సెక్యూరిటీ, శాంటిటీ, జాయ్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ. అంటే వారి యొక్క భద్రత కొరకు, వారి యొక్క పరిశుద్ధత కొరకు, వారి యొక్క సంతోషము కొరకు, అదే విధముగా వారికి కలగబోవు మహిమను కొరకు దేవుడు ఇక్కడ ప్రార్థన చేయడం మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రత్యేకించి మనం ఇక్కడ చూస్తూ ఉంటే 11వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఇకను లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంత స్పష్టముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, తండ్రి మనము ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు కూడా ఏకమయుండులాగున అనేటువంటి మాటను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, మనం చూస్తూ ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎప్పుడూ కూడా వారు ఆ ఏక మనసు కలిగి ఉన్నారు. ప్రతి విషయంలో కూడా సృష్టి ఆరంభంలో సృష్టిస్తున్నప్పుడు కానీ వారి యొక్క ఏక మనసు మనం చూడగలుగుతూ ఉన్నాము. మానవుని సృష్టిస్తున్నప్పుడు కూడా వారి మాటలు మన పోలికలో వారిని సృష్టిద్దాము అని వారు మాట్లాడుకోవడము, ఏక మనసు కలిగి ఉండడము మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని యొక్క రక్షణ కార్యములో, ప్రణాళికలో అది అక్కడ కూడా వారి యొక్క ఏక మనసును మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి కార్యము కూడా ఏది ఆయన ఇష్టానుసారముగా చేయలేదు, కానీ తండ్రి యొక్క ఇష్టానుసారముగా, తండ్రి యొక్క సహాయముతో మాత్రమే ఆయన జరిగించినట్లుగా అనేక సందర్భాలలో ఆయన అంటూ ఉన్నాడు, నేను తండ్రి కూడా ఏకమై ఉన్నాము అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తూ ఉంటే, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. కాబట్టి యేసుక్రీస్తు వారు అనేక సందర్భాలలో ప్రజలకు కూడా ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి వేరు, నేను వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు, మేమందరము కూడా ఒకటే, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. సమస్తము కూడా తండ్రి చిత్తానుసారముగా, తండ్రి ఆధీనంలో, తండ్రి మహిమార్థమై కుమారుడు ఈ భూలోకంలో జరిగించడము మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అట్టి రీతిలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రికి ఏ విధమైనటువంటి విధేయత చూపించాడు, తండ్రి యొక్క చిత్తాన్ని ఎలాగ జరిగించాడో యేసుక్రీస్తు వారు మన పట్ల కూడా అదే ఆశిస్తూ ఉన్నాడు. తండ్రి, నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో వీరు కూడా అటువంటి ఏక మనసు కలిగి ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంటే మనము తండ్రితో ఏక మనసు, కుమారునితో, దేవునితో ఏక మనసు కలిగి ఉండాలి. అదే విధముగా మన యొక్క తోటి వారితో కూడా మనము ఏక మనసు కలిగి ఉండాలి అని ఈ దినము ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ ఏక మనసు ఎలాగూ కలుగుతూ ఉన్నది అని గనుక చూస్తూ ఉంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎలాగూ ఈ ఏక మనసు మనకి కలుగుతూ ఉన్నది అని అంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యము. అది మనకి ఎప్పుడైతే దేవుని వాక్యం ముందు మనం విశ్వాసం ఉంచుతామో మన జీవితాలు వెలిగించబడతాయి, మనం దేవుని యందు సత్యవంతులుగా బ్రతకగలుగుతూ ఉంటాము. అటువంటప్పుడు మనందరము కూడా ఏక మనసు కలిగినటువంటి వారముగా ఉండగలుగుతాము
ఉండగలుగుతాము అని దేవుని వాక్యం ఈ దినము మనకి తెలియచేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యమును మనం ఏకీభవించినప్పుడు, అంగీకరించినప్పుడు, మన జీవితాలు వాక్యానుసారంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని చిత్తానికి లోబడతాము. కేవలం మనం మాత్రమే కాదు, కానీ ఎందరైతే దీని యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఈ విధంగా నడిపించబడతారో వారందరూ కూడా మరలా ఏక మనసు కలిగి ఉండగలుగుతారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినము యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి చేస్తున్నటువంటి ప్రార్థన ఇదే. ఎవరైతే ఆయన యొక్క శిష్యులుగా మార్చబడుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన శిష్యరికంలో ఆయన పరమ గురువుగా ఆయన నేర్పించే విషయాలను నేర్చుకుంటూ ఉన్నారో అటువంటి వారి గురించే యేసుక్రీస్తు వారు ఈరోజు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ తండ్రిని వేడుకుంటున్నాడు, ప్రభా వీరికి ఏక మనసును కలుగు చెయ్యి, ఒకరి మధ్యన ఒకరికి ఈ ఏక మనసును కలుగు చెయ్యి. రెండవదిగా ఆయన అంటున్నాడు, వీరిని నీవు కాపాడు, అంటే ఈ లోకంలో సంభవింపబో వాటి నుండి నువ్వు వీరిని కాపాడు అని అంటూ ఉన్నాడు. మూడవది ఆయన ఆశిస్తుంది ఏంటో తెలుసా? మనం చేసేటువంటి పనులను బట్టి ఆయన అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 17:13 ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు, దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, మన యందు దేవుని యొక్క సంతోషము పరిపూర్ణము అవ్వాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు అది పరిపూర్ణం అవుతుంది అని అంటే మనం ఆయన ఇష్టలుగా జీవించినట్లు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా, నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని తెలుసుకున్నట్టుకంటే ఇక సంతోషం ఏముంది అని లేఖనాలు తెలియచేయబడుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడైతే మనం అలా నడుచుకోగలుగుతామో అది దేవునికి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలుగు చేసేటువంటి రీతిలో ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో దుష్టుడి నుండి వారిని కాపాడుము అని అంటూ ఉన్నాడు. ఏంటి దుష్టుడు అని అంటే కేవలం అపవాది మాత్రమే కాదు, లేకపోతే మనకు కలిగేటువంటి కీడు ప్రమాదాలు మాత్రమే కాదు. హీఈస్ నాట్ ఓన్లీ ప్రేయింగ్ ఫర్ అవర్ సెక్యూరిటీ బట్ హీ వాస్ ప్రేయింగ్ ఫర్ అవర్ శాంటిటీ. అంటే మన యొక్క పరిశుద్ధత మనం కోల్పోకుండా ఉండాలి అని దాని నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనలో దుష్టుని బట్టి, దుష్టుడు ఇచ్చేటువంటి ఆలోచనలు బట్టి ఏదైనా చేదైనటువంటి వేరు మొలిచి దేవుని కృపను పొందకుండా తొలగిపోతామేమోనని దేవుడు మన యొక్క పరిశుద్ధత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యందు మనం పొందబో మహిమను గూర్చి కూడా ఆయన ప్రార్థన చేయడము మనం చూడగలుగుతూ ఉన్నాము. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మనము ఏక మనసు కలిగి ఉండాలి అని. మనము దేవునితో ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉండగలుగుతామో అప్పుడు ఇతరులతో కూడా అటువంటి ఏక మనసు మన జీవితాల్లో కలిగి ఉండగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 మనం చూస్తూ ఉంటే, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి అని తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తండ్రితో ఏక మనసు కలిగి ఉన్నట్లుగా మనము కూడా ఆయనతో ఏక ఆలోచన, ఏక భావము, ఏక ఉద్దేశము కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన హృదయాన్ని మనం గ్రహించగలుగుతామో, అట్టి రీతిలో మనం నడిపించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా దేవునితో మనము ఏక మనసు కలిగి ఉండగలుగుతాము. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2 మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంతోషం ఎప్పుడు సంపూర్ణమవుతుంది అని అంటే కేవలం తండ్రితో, లేకపోతే కేవలం ఆ త్రియేక దేవునితో మనము ఏక మనసు కలిగి ఉండడం కాదు, ఈ లోకంలో అందరితో కూడా ఆ ఏక ప్రేమ, ఏక ఆలోచన, ఏక భావము మనము కలిగి ఉండి ఏక మనసుతో దేవుడు ఆశించినటువంటి కార్యాలు జరిగించగలిగితే దేవుని సంతోషము సంపూర్ణం అవుతుంది అని తెలియచేయబడుతుంది. ఇక్కడ మరి ఒక విషయం గమనించాలి, ఏక మనసు అనేటువంటిది ఏ విషయాల్లో కలిగి ఉండాలి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఈ లోకంలో మంచి చేయడానికి అవకాశం ఉంది, చెడు చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది ప్రియ
ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన ఏక మనసు అనేటువంటిది మన యొక్క మాటలు చేతల ద్వారా బయలుపరచబడుతూ ఉంటూ ఉన్నది. ఈవెన్ జీసస్ రివీల్డ్ హిస్ వన్నెస్ ఆఫ్ మైండ్ విత్ గాడ్ త్రూ హిస్ వర్డ్స్ అండ్ వర్క్స్. యేసుక్రీస్తు కూడా తండ్రితో తనకున్నటువంటి ఏకత్వాన్ని ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క పనుల ద్వారానే ఆయన బయలుపరిచాడు. కాబట్టి మనం కూడా మన మాటలు, మన క్రియలు, మన యొక్క పనుల ద్వారా కూడా వాటిని మనము బయలుపరుస్తూ ఉంటాము. అయితే ఆ మాటలు ఎలా ఉన్నాయి, ఆ క్రియలు ఎలా ఉంటూ ఉన్నాయి, అవి మంచి చేసేవిగా ఉంటున్నాయా లేకపోతే చెడు చేసేవిగా ఉంటున్నాయా కూడా మనము ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. లేఖన భాగాల్లో కనుక మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారిని అప్పగిస్తున్నటువంటి సమయంలోనే మనం చూడగలుగుతూ ఉంటే హేరోదు, పిలాతు కూడా శత్రువులై ఉండి వారు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి ఆ దినమందే వారు మిత్రులైరి అని రాయబడుతూ ఉంటూ ఉన్నది. అంటే అప్పటి వరకు ఒకరంటే ఒకరికి పడదు, అప్పటి వరకు ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చవు, అప్పటి వరకు వారి ఇద్దరు హృదయ భావాలు కూడా వేరు. కానీ యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి వారు ఏం చేస్తూ ఉంటూ ఉన్నారు అని అంటే వారు హృదయాలు ఏకీభవిస్తూ ఉంటూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వారు ఇరువురు కలిసి యేసుక్రీస్తుని శిక్షకు అప్పగించడం మనం లేఖనాలలో చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. ప్రజలు కూడా వారి యొక్క హృదయం ఎలాగుంది అని అంటే వారు బరబ్బా కావాలి అని లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉంటే వారందరూ కూడా ఏకగ్రీవముగా కేకలు వేసను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది. అంటే మనుషులు కూడా అధికారులు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి వారు ఏక మనసు కలిగి ఉన్నారు. జనులు కూడా యేసుక్రీస్తును గుర్తించలేక ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయనను దేవుడిగా మెస్సయ్యగా గుర్తించకుండా వారు ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తుని సిలువకు అప్పగిస్తూ బరబ్బను విడుదల చేయమని వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఏకగ్రీవముగా కేకలు వేయడం మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూస్తూ ఉంటే అననీయ సపీరా గురించి మనం చూడగలుగుతూ ఉంటాము. వారు ఇరువురు కూడా భార్యాభర్తలుగా ఉండి వారు చేసినటువంటి పని ఏంటి అని అంటే వారు ఇరువురు కూడా ఏక మనసు కలిగి వారు ఏం చేశారు అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చుతూ ఉండడం మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటే ఇంకా పౌలును పట్టుకోవడానికి, శిక్షించడానికి కూడా అక్కడ ప్రధాన యాజకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వారందరూ కూడా ఏకముగా కూడి ఆలోచన చేయడము మనము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనసు కలిగి ఉండడము అని అంటే చెడు పనులు చేయడానికి మన హృదయాలు ప్రేరేపించుకోవడం కాదు, చెడు పనులు చేయడానికి ఏక మనసు కలిగి ఉండడం కాదు, ఎవరిని బాధ పెడదాము ఏక మనసుతో, ఎవరిని గాయపరుద్దాము ఏక మనసు కలిగి, లేకపోతే ఎక్కడ గొడవలు రెచ్చగొట్టేలాగా మనం చేద్దాము ఏక మనసుతో, ఇది కాదు దేవుడు ఆశిస్తున్నటువంటిది. దేవుని యొక్క ఆశ ఏంటి అని అంటే మన క్రియలను బట్టి ఆయన సంతోషించాలి కానీ ఆయన దుఃఖించకూడదు. మన నోట నుండి వచ్చే మాటల ద్వారా ఆయన మహిమపరచబడాలి కానీ ఆయన నామము అక్కడ సిగ్గుపరచబడకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. మనము ఆదిమ సంఘాల్లో చూస్తూ ఉంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనంలో చూడగలుగుతూ ఉంటే మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. వీరికి ఉన్నటువంటి ఆ వన్నెస్ ఆఫ్ మైండ్, ఏక మనసును దేనికి ఉపయోగించారు అని కనుక చూడగలుగుతూ ఉంటే వారు దేవాలయములో ప్రతిదినము కూడి దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేయడానికి, ఆయన శరీర రుద్రాల్లో పాలు పంచుకోవడానికి, దేవుని మహిమార్థమే జీవించడానికి వారు ఏక మనసు కలిగి ఉండడము మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆశించేది. ఇంకా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనంలో కూడా చూస్తూ ఉంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి అని రాయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఎవరైతే విశ్వాసులుగా చెప్పుకుంటున్నారో, ఎవరైతే దేవుని శిష్యులుగా మార్చబడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు జీవించాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నారో వారు ఒకవేళ నేను దేవునితో సమాధానం పొందుకున్నాను, దేవునితో ఏక మనసు కలిగి ఉన్నాను, ఇతరులతో నాకు పని లేదు, నా సంఘంతో నాకు పని లేదు, నా కాపరితో నాకు పని లేదు, లేకపోతే నా కుటుంబంతో నాకు పని లేదు, ఎవరితో కూడా నేను ఏక మనసు కలిగి ఉండవలసినటువంటి అవసరం లేదు అనుకోవడానికి వీలు లేదు. దేవుడు అందరితో కూడా ఏక మనసు కలిగి ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకరినొకరు ప్రేమించుకోమని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క వాక్యమందు నిలిచిన వారమైతే ఖచ్చితంగా ఏకీభవించి దేవుని కొరకు ఆయన మహిమపరిచి ఆయన సంతోషపెట్టేటువంటి కార్యాలు మనం చేయగలిగినటువంటి వారముగా ఉండాలి.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో గనుక మనం చూడగలుగుతూ ఉంటే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఎంత స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడండి. ఒకవేళ మీరు ఏక మనసు కలిగినటువంటి వారైతే ఖచ్చితంగా ఒకరికొకరు మీరు సహాయం చేసుకోండి. ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, దుఃఖాల్లో ఉన్నారో వారిని సహోదర ప్రేమ కలిగి ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి, దేవుని యందు విశ్వాసములోనికి నడిపించండి. ఒకరికొకరు కరుణ చూపించుకోండి, ప్రేమను చూపించుకోండి. అదే విధముగా వినయ మనసు, తగ్గింపు స్వభావముతో ఒకరికొకరు గౌరవించుకోండి అని దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నేటి దినము మరి ఒక మారు ఎటువంటి ఏక మనసు మనం కలిగి ఉండాలి అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అట్టి ఏక మనసు కలిగి ఉండడానికి దేవుని సన్నిధిలో మనము ప్రయాసపడదాము. మనము దేవునితో ఏక మనసు కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ అందరితో కూడా ఏక మనసు కలిగి ఉండి మంచి కార్యాలు చేసేటువంటి వారముగా మనయందు దేవుని సంతోషము పరిపూర్ణమైన రీతిలో మనము జీవిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేటువంటిది కేవలము పరలోకానికి చేర్చడానికి మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ప్రభువును ప్రతిబింబిస్తూ జీవించడానికి కూడా అనే విషయాన్ని మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని మన ప్రతి అడుగులో కూడా, మనం చేసేటువంటి ప్రతి పనిలో, మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా మన దేవుణ్ణి ప్రతిబింబించేటువంటి రీతిలో మన జీవితాలను కొనసాగిద్దాం. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలం బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి నాయన, ఫలింపచేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులై ఉన్నటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.